ఇలా టమాటా బంగాళదుంప ఉల్లిపాయ ముక్కలతో కోడిగుడ్డుతో మంచి కూర చేస్తాను చూడండి. నేను గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. తర్వాత పచ్చిపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు. తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఉల్లిపాయ టమాటా బంగాళదుంప ముక్కలు. ఇవి ఒకసారి తిప్పుకుందాం. దాంట్లోకి 2 స్పూన్లు కారం వేసుకుందాం, కొంచెం పసుపు వేసుకుందాం, మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం. ఇదండి కొంచెం ఉప్పు, ఇంకా అన్నం పెడతా పని. ఒక చుక్క వాటర్ పోతామండి, ఎందుకంటే మసాలా మనం వేసిన కారం అవి మాడిపోకుండా. ఇదిగో కొంచెమే వాటర్ పోసాను, ఇంకెక్కువ వద్దు, ఇంకా అదే ఉడుకుతుంది. కొంచెం ధనియాల పౌడరు, ఇదిగో కొంచెం జీలకర్ర పొడి. ఒకసారి గరిటె పెట్టి తిప్పుకొని మూత పెట్టేసుకుందాం. ఇదిగో ఒక్కొక్కసారి గరిటె పెట్టి తిప్పుకుందాం. దగ్గర పడింది, ఇది ఉడికింది కూడా ముక్క కూడా. అదిగో కూర అయితే రెడీ అయిందండి. మనం దాంట్లోకి వేసుకుందాం కోడిగుడ్డు ముక్కలు. చాలా బాగుంటుంది కూర. తిని చూస్తేనే కదా, ఏదైనా చేసుకొని తిని చూస్తేనే దాని టేస్ట్ మనకు తెలిసేది. ఇదిగో వేసుకున్నాక గరిటె పెట్టి చిన్నగా తిప్పుకోవాలండి. చాలా బాగుంటుంది నిజంగా. ఒకసారి ట్రై చేసి పిల్లలకి ఎలా ఉందో పిల్లల్ని అడగండి. ముందులా మనకి ఏ కూర అయినా బంగాళదుంప కూర అంటే చాలా ఇష్టంగా తింటారు కదా, ఒకసారి ఇలా కూడా ట్రై చేయొచ్చు కదా. చాలా కోడిగుడ్డు ఉండాలి కానీ రకరకాలుగా మనం తయారు చేసి హ్యాపీగా తినొచ్చు. అదిగో అయిపోయింది కూర పని. కొంచెం గరం మసాలా, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏం వేయలేదండి. కొంచెం గరం మసాలా అండి, ఎంత కొంచెమే నేను చల్లేది, ఎందుకంటే ఎక్కువ వద్దు. ఓకే రెడీ అయింది. ఇంకా మనం స్టవ్ ఆపుకుందాం. కూర అయితే బాగుందండి, చేశాను. ఇంకా రైస్లో కొట్టించుకొని వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది.